అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నుండి 47వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి 47వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మన మధ్యలో సహోదరుడు తమ్ముడు నతనియేల్ ముందుకొచ్చి మరి చదివి వినిపిస్తాడు. మనము ప్రసంగంలోకి ముందుకు వెళ్దాం. మీరు స్లోవేసిన దేవుడు ప్రభు వారిని వాళ్ళు మాట నేనేం చేయమని దేవుడు ఈ మార్గం ప్రతి వారు క్షమాపణ ప్రతి వారు వేసుకుంటున్నారు. అప్పుడు ఈ వాతావరణం చెందులని వారు అనేక మీరు మూర్ఖుల వారికి రక్షణ పొందడానికి వారు వారిని కాబట్టి అతని వాక్యం అనేక వారు మీరు అపోస్తుల బోధనకు సహవాసమును సాధన చేయడం అప్పుడు ప్రతివానికి భయపడేది మరియు అనేక మహత్కార్యాలు అపోస్తుల ద్వారా విశ్వసించిన వారంతా ఏదో తమ పరిధిలో మంచిగా ఉంటుంది. విజయం ద్వారా వాళ్ళు సరస్యాసం అందరికీ మాట్లాడాలి పరిస్థితి మరియు ఆయన మనసు దేవాలయం అతను దేవుడు ఎవరి ద్వారా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. నీ మహాకృప చేతన తండ్రి ఒక వారము దినమును మా బ్రతుకులలో క్షేమముగా దాటిపో చేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో నాయనానికి వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధానములో నీ పునరుత్థాన దినమున చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మయంపరచడానికి నాయన ప్రభువ నా తండ్రి పరిస్థితులను ప్రభువ స్థలమును మమ్మల్ని మాకు అనుకూలపరిచిన తండ్రి నాయన ప్రభువ ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువ. నీ మహాకృప చేతన తండ్రి ఇంతవరకు నిన్ను పాడి పోటీ స్తుతించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వందనాలు నాయన ప్రభు. చదవబడిన లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టి వాడే నిష్ప్రయోజకుడే ప్రభువ. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి ప్రభువ, నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని మాతో మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువ. నాయన ప్రభు నా తండ్రి మీరు మాట్లాడే దేవుడు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా వినబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనుందమని వాళ్ళకై మమ్మల్ని యోచించమని యేసు పరిశుద్ధ వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను పిల్లరా. చదవబడిన ఈ లేఖన భాగము క్రైస్తవ సమాజానికి చాలా చిరపరిచితమైన లేఖన భాగము. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తప్పకుండా ఎరిగిన, మనస్కరించిన, తప్పకుండా తెలుసుకున్న మరి వచనాలలో ప్రముఖమైన వచనాలలో ఈ చదవబడిన లేఖన భాగం ఒకటి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో ఉన్నప్పుడు మరి 12 మంది అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న క్రమములో వారు ప్రభు ద్వారా బోధింపబడ్డారు, అనేక విషయాలు నేర్చుకున్నారు. దేవుని వలన వారు అనేకమైన అద్భుతాలు చేశారు, సూచక క్రియలు చేశారు, అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. ప్రభునందు ప్రియారా, ఇక్కడ చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తులైన పేతురు భక్తుడు జన సమూహమును చూసి వారితో మాట్లాడుతున్న విషయాలను మనం చూస్తూ అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ పేతురు భక్తుడు అంటాడు, మీరు
సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆయననే ప్రభువునిగా దేవుడు నియమించాడు అని చెప్పినప్పుడు వారు హృదయములో పొడవబడ్డారు. హృదయము నొచ్చుకొని అనే మాట రాయబడింది కింద పుట్నోట్లో చూసినట్లయితే, వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేమేమీ చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. ప్రభునందు పిల్లరా, హృదయము నొచ్చుకున్నారంటే పొడవపడ్డారు. పొడవపడిన స్థితిలో అపోస్తులను కడమ శిష్యులను అడుగుతున్నారు. అపోస్తులను అడుగుతున్నారు మేమేమి చేయాలని. వారు చెప్పారు మీరు రక్షణ పొందాలి అని. వారు ఏం చెప్పారు? దయచేసి 38వ వచనములో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. ప్రభునందు పిల్లారా, మార్కు సువార్త 16 ప్రకారము నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. నమ్మడానికి పెద్దగా మనము బాధపడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుమన్నాడు. ప్రార్థన చేయడానికి కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మారు మనసు పొందడము చాలా బాధతో కూడిన విషయం. చాలా ధైర్యవంతులు కమిట్మెంట్ ఉంటే తప్ప మారు మనసు పొందలేము. మారు మనసు అనేది క్రైస్తవ జీవితానికి అత్యంత కీలకమైన విషయము పిల్లరా. మారు మనసు లేకపోతే మనము రక్షణ పొంది వ్యర్థము. రక్షణ పొందినం అనుకుంటూ జీవిస్తారు కానీ అసలైన రక్షణ ఉండదు పిల్లలు. అసలైన రక్షణ ఎప్పుడు మనకు కలుగుతుందంటే మనము మారు మనసు పొందినప్పుడు. మారు మనసు అంటే మనకున్న మనసు పోయి ఇంకొక మనసు రావడం. మనకున్న మనసు పోయింది, ఇక ఎట్లాగో పోయింది కాబట్టి సాతాను మనసు రావడం కాదు మారు మనసు అంటే. మనకున్న మనసు పోవాలి, దేవుని మనసు మనకు రావాలి. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎవరిలోనైతే ఉంటుందో పిల్లరా, వారు దేవునికి దగ్గరగా జీవించగలుగుతారు. దేవుడు అప్పగించిన పరిచర్యలో వారు ఉంటారు. దేవుడు చేయమన్నది చేస్తారు పిల్లరా. అక్కడ కిందికి చూసినట్లయితే వారు తమకు కలిగి ఉన్నదంతయు వారు ఏం చేసినారట? దయచేసి చూడండి 45వ వచనములో చూసినట్లయితే, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిది. 44లో చెబుతారు, విశ్వసించిన వారు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని. సమిష్టిగా ఉంచుకున్నారు. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఎక్కువ అయితే ఇతరులకు పంచిపెట్టారు. సమముగా ఉంచుకున్నారు, సమిష్టిగా ఉంచుకున్నారు. నాకు ఈ రోజుకు ఆహారం ఉన్నది సరిపోయింది, కానీ వేరోడికి నాకు 10 రోజుల ఆహారం ఉన్నప్పుడు, వేరోడు ఒక పూటకు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ 10 రోజుల ఆహారం నా దగ్గరనే ఉంచుకోవడము విశ్వాసి యొక్క లక్షణము కాదు. ఎదుటి వారిని కనికరించాలి. ఏ విధంగా కనికరించాలి? దేవుడు మనల్ని ఏ విధంగా కనికరించాడో మనం ఇతరులను కనికరించాలి. దేవుని దయను పొందుకున్న మనం ఇతరులకు దయ చూపాలి. దేవుని ప్రేమను పొందుకున్న మనము ఇతరులకు ప్రేమ చూపాలి. ఇది క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన మౌలికమైన విషయాలు పిల్లలు. మౌలికమైన ఒక హ్యాబిట్. క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు సమిష్టిగా కాకుండా ఉన్నతమైన స్థితిలో జీవనాన్ని సాగిస్తున్న వారు, ఎదుటి వారిని పట్టించుకోకుండా తమ మాత్రమే బాగుంటే సరిపోతుందని జీవించే వారు చాలా మంది ఉన్నారు. కానీ తిమోతి అలా లేదు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. అందరూ దేవుని కార్యములు చూడలేకపోతున్నారు, కానీ తిమోతి మాత్రం దేవుని కార్యములను చూస్తున్నారు. అదేవిధంగా పౌలు భక్తునికి ఏ విధంగా ఉన్నాడు? తన అవసరములలో ఉపచరించినాడు. హల్లెలూయా. సో క్రైస్తవ జీవితం అంటే చాలా విలువైనది పిల్లరా. దీన్ని మారు మనసు లేని కొంతమంది ఏం చేస్తున్నారు? దీన్ని తప్పుద్రోవ పట్టిస్తా ఉన్నారు. మారు మనసు లేనివాడు రక్షణ పొందిన కోవలోనికి రాడు పిల్లలు. రక్షణ పొందినవాడు ఎవడు అనగా మారు మనసు పొందినవాడు. నీకుంటున్న మనస్సు చావాలి, దేవుని మనసు నీలోనికి రావాలి. అయితే బాప్తిస్మం అని పొందుతున్నారు కదంటే తాత్కాలికముగా మారు మనసు పొందుతున్నారు. అప్పటి వరకు ప్రభువా నేను లోకములోకి వచ్చాను, నేను పాపిగా జన్మించాను, పాపములో నేను తల్లి గర్భమును ధరించింది, కాబట్టి నేను నా జన్మకర్మ పాపముల నుండి విడిపింపబడాలంటే నీవు తప్ప నాకు వేరొక మార్గము లేదు అని గ్రహించి తాత్కాలికముగా శరీరాన్ని అదేవిధంగా లోకమునకు తనకు లోకమును సిలువ వేసుకొని బాప్తిస్మము పొందుతున్నారు. కానీ ఇది సరి అయిన పద్ధతి కాదు పిల్లరా. మారు మనసు అంటే ఇంకా మరలా ఆ వైపు తిరగద్దు. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా ఐగుప్తులోనికి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. ఈ లోకం అనే దాస్యము నుండి విడిపింపబడ్డాము. మనం ఎప్పుడంటాడో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైనా మనం బ్రతికి నమ్మలేదా? ఎఫెసీ పత్రిక 2:2లో ఏం చెప్తాడో? 2 మొదటి అధ్యాయం 1వ వచనము 2వ వచనం,
లో మనం చూసినట్లయితే మీరు అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాలి. ఇప్పుడు బ్రతికింపబడిన మనము జీవము కలిగి జీవించాలా, లేదంటే మరలా చచ్చిన స్థితిలో ఉండాలా? చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. చచ్చిపోయే స్థితిలోనికి ఉన్న మనల్ని దేవుడు బ్రతికించాడు. దేనిని బట్టి చచ్చిన స్థితిలో ఉన్నాము? అపరాధముల చేతను, పాపముల చేత. ఇప్పుడు అపరాధములు చేస్తున్నవారు, పాపములు చేస్తున్నవారు మరలా ఏం చేస్తున్నారు అన్నట్టు? ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు అర్థము? మరలా చచ్చిన స్థితిలోనికి వెళ్తుంది. కారణం ఏంటి అంటే మారు మనసు లేదు. ఇదే అపోస్తుల కార్యములో ఒక యేసయ్యను వెంబడిస్తున్న ఒక వ్యక్తిని మనము చూస్తాము. దయచేసి 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనము నుండి మనము చూసినట్లయితే, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు ఇతడే అని చెప్పుకొనుచు అతని అందు లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా సీమోను కూడా ఏం చేసినాడట? బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయక ఉండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అంతకుముందేమో వీడు గారడి చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఏమన్నారు? దేవుని 10లో చెప్తారు, దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని యందు లక్ష్యం ఉంచి. ఇప్పుడు వాడు గారడి చేస్తున్నప్పుడు ప్రజలందరూ లక్ష్యం ఉంచారు. ఇప్పుడు ఫిలిప్పు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఫిలిప్పు నందు, దేవుని యందు ఇతడు నమ్మిక ఉంచినాడు. ఇది విభ్రాంతి పొందుతున్నాడు. సరే, తర్వాత విషయం మనం గమనించినట్లయితే సమరయలోని వారి కొరకు ప్రార్థన చేసి అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఎవరు ఈ సీమోను? గారడి వాడైన సీమోను. వీడు మారుమని బాప్తిస్మం పొందాడంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఫిలిప్పును ఎడబాయిగా ఉన్నాడు. కానీ వీని లోపల మాత్రము ఏం జరుగుతున్నదో మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే దేవుని వరమును డబ్బుతో కొందామనుకున్నాడు. చదవండి, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. చూడండి పిల్లరా, ఏం చేస్తున్నాడు? బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మము పొందాడంటే సువార్తను నమ్మినాడా లేదా? ప్రార్థన చేసినాడా లేదా? ప్రభునందు పిల్లరా, ప్రార్థన చేసిన అనుభవం ఉన్నది, సువార్తను నమ్మిన అనుభవం ఉన్నది. ఫిలిప్పును ఎడబాయకుండా, ఇది కొంచెం సరి చేయండి, కొంచెం వాయిస్ తక్కువ చేయండి. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. కానీ వీని లోపల మాత్రము అపోస్తులు చేతులుంచడం వలన జనులు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కాబట్టి ఈ వరము నాకు ఇస్తే, నేను ఎవరి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మను పొందుకుంటే నేను దీని ద్వారా అనేకమైన ద్రవ్యము సంపాదించుకోవచ్చు అని అనుకుని ఒక దుశ్చర్య ఒక పరిస్థితిని, ఒక మూర్ఖమైన పరిస్థితిని కలిగి ఉండి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ అపోస్తుల పాదముల యొద్ద తన ద్రవ్యం పెడతా ఉన్నాడు. వారిని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. అంటే మారు మనసు పొందకపోతే మన హృదయము సరిగా ఉండదు పిల్లరా. మారు మనసు అనేది భక్తి జీవితంలో చాలా ప్రధానమైన అంశము పిల్లలు. భక్తి జీవితంలో మారు మనసు పొందితేనే మన హృదయము సరిగా ఉంటుంది. హృదయము సరిగా లేకపోతే మనము దేవుని కార్యములు ఏంటో మనము వివేచించలేము. దేవుని యందు మనము నడుచుకోలేము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేము. మన హృదయము దేనిని మీద ఉంటుందో అదే మన నోరు మాట్లాడుతుంది అన్నాడు. ఇప్పుడు హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఈ ఫిలిప్పు, సీమోను. అప్పుడు బయటకు ఏం మాట్లాడుతున్నాడు అంటే, బయటకు వస్తున్న విషయం కూడా మనం చూసినట్లయితే ఏదో రకంగా ఈ వరము సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. కానీ వారికి ఏ విధంగా ఈ వరం వచ్చింది అని ఆలోచించలేకపోయాడు. పేతురు యోహానులో విద్య లేని పామరులు అని రాయబడింది. కానీ ఆ విద్య లేని పామరులకు ఇంత అధికారం ఎలా వచ్చింది? ఇలా ఈ మైకులు బంద్ చేయండి, అది బంద్ ఉన్నదమ్మా. హల్లెలూయా.
మరి విద్య లేని పామరులకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని ఆలోచన లేదు. వాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఏదో ఒక లంచం ఇస్తే ఈ వరము అంటే అప్పటి నుండే ఇప్పుడే మనం చూస్తలేము ఈ పరిస్థితి. లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవడం అనేది మరి ఆదిమ అపోస్తుల కాలంలో కూడా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు వాడు లంచం ఇస్తే నాకు వరం వస్తుందేమో అనుకున్నాడు. అయితే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు సీమోను, నువ్వు జాగ్రత్త అని చెబుతూ ఇంకొక మాట చెబుతాడు. కాబట్టి నీ చెడుతనము ఓ దేవుని నామానికి స్తుతి కలుగును కాక. ఏమంటున్నాడండి? ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము చాలా వరకు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, దేవుణ్ణి మహిమపరుస్తుంటాం. కానీ ఆయన ఎడల మన హృదయం ఎలా ఉన్నది? మనం నిజంగా ఒక పేతురు యోహాను లాంటి హృదయముతో దేవుణ్ణి వెంబడిస్తున్నామా, లేదా మారు మనసు పొందలేని సీమోను లాగా వెంబడిస్తున్నామా అనేది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సీమోను మారు మనస్సు పొందకుండానే బాప్తిస్మము పొందాడు. మారు మనసు పొందని కారణాన్ని బట్టి ఇతనిలో లోకము కనబడతా ఉంది. హల్లెలూయా. లోకము యొక్క ఉద్దేశములు కనబడతా ఉన్నాయి. నువ్వు నాకు ఒకవేళ వరమునిస్తే నేను ఏ ద్రవ్యముతోనైతే దీన్ని కొన్నానో దానికంటే ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఈనాడు రాజకీయ రంగము కూడా అలా తయారైపోయింది. డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఇచ్చి ఓటు వేయించుకున్నాడు, ఆ డబ్బును పర్వాలేదులే ఇంకా నేను అధికారంలోకి వచ్చినా సరిపోయింది అనుకుంటాడా? వాడు ఏం చేస్తాడు? దానికంటే 100 రెట్లు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి లోకంలో అన్యాయము విస్తరిస్తుంది, అక్రమము విస్తరిస్తుంది. ఏదైతే మనము దేవుని నుండి పొందుకోవాలో అది ద్రవ్యముతో కొనాలనుకుంటున్నాడు ఈ సీమోను. దేవుని నుండి పొందుకున్నారు పేతురు యోహాను, కానీ ద్రవ్యముతో కొనాలనుకుంటున్నాడు ఈ బాప్తిస్మం పొందిన సీమోను. అంటే బాప్తిస్మములో నమ్మడము మాత్రమే సరిపోదు పిల్లరా, ప్రార్థన చేయడము మాత్రమే సరిపోదు. ఈనాడు మారు మనసు లేకుండా ప్రార్థన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మారు మనసు లేకుండా యేసయ్యను నమ్ముతున్న వారు చాలా మంది ఉన్నారు. మారు మనసు లేకుండానే దేవుణ్ణి స్తుతిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. నీలో మారు మనసు ఉంటే నువ్వు చెడు మాటలు మాట్లాడలేవు. నీలో మారు మనసు ఉంటే లోక సంబంధిలాగా నువ్వు జీవించలేవు. నీలో మారు మనసు ఉంటే నీ హృదయము చెడినదిగా ఉండదు. నీలో మారు మనసు ఉంటే నీ హృదయము విశాలపరచబడుతుంది. నీలో మారు మనసు ఉంటే దేవుని కొరకు నీకు ఉన్న దాంట్లో సమిష్టిగా ఉంచుకుంటావు. నీలో మారు మనసు ఉంటే నీ స్థిర చరాస్తులను అమ్మి ఎవరికి ఆకర్లు ఉన్నాయో అవి వారికి పంచిపెట్టగలుగుతావు. నాకు చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ఈ పరిస్థితిలో జీవనాన్ని సాగిస్తున్నారు? నిజంగా ఎంతమందిలో మారు మనసు ఉన్నది? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాయి. మనము ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాం, కానీ ఇప్పుడును నిర్జీవమైన స్థితిలో బ్రతుకుతున్నాం. ఎందుకో అంటే సరి అయిన మారు మనసు లేదు పిల్లలు. దేవుడు ఆశించిన ప్రకారంగా మనము జీవనాన్ని సాగించడం లేదు. ఆనాడు బాప్తిస్మము పొందిన వారందరూ ఏం చేసినారట? వీరు అపోస్తుల బోధ యందునో సహవాసమందునో రొట్టె విరుచుట యందునో ప్రార్థన చేయడం యందు ఎడతెగకుండా ఉన్నారు. ఎందుకంటే వారిలో మారు మనసు ఉన్నది కాబట్టి. ఈ మారు మనసు లేని కొంతమంది క్రైస్తవ సమాజం ఈరోజు పర్వాలేదా, ఏం కాదులే, ఆదివారం దేవుని సన్నిధానానికి పోకపోయినా ఎవడు అడిగేది ఉందిలే, ఎవరిని చెప్పేది ఉందిలే, కాపరంటే విలువలేదు, దేవుడు అంటే విలువలేదు, దేవుని సన్నిధి అంటే విలువలేదు, దేవుని సహవాసం అంటే విలువలేదు. విచ్చలవిడిగా బ్రతుకుతున్న కాలాన్ని సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే మనల్ని ఏ ఎన్నిక లేని మనల్ని ప్రేమించిన వ్యక్తి. హల్లెలూయా. దేవుడు అంటే మనం అయోగ్యులము, మనము పిలవడానికి కూడా యోగ్యులము కాదు, మన పేరెత్తడానికి కూడా విలువలేదు మనకు. అలాంటి చచ్చిన స్థితిని ఇప్పుడు చచ్చిన వాళ్ళందరినీ ఏమని పిలుస్తాం? శవాలంటాం. ఇప్పుడు చచ్చిన స్థితిలో ఉంటున్న మనం అందరం ఎప్పుడు ఎలా ఉన్నాం? శవాలతో సమానంగా ఉన్నాం. ప్రభునందు పిల్లరా, ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. బ్రతికించిన దేనికి? నిష్టానుసారంగా బ్రతకడానికి కాదు, నిశ్చితానుసారంగా బ్రతకడానికి కాదు. దేవుడు కొన్ని పద్ధతులను నియమించాడు, దేవుడు కొన్ని పరిస్థితులను నియమించాడు. ఆ పద్ధతుల ప్రకారంగానే జీవించాలి. సామెతల గ్రంథం 3:5 ఏం చెప్తాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవాలి. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? రక్షణ పొందిన ప్రతి విశ్వాసతో చెబుతున్నాడు. అంటే నీ బుద్ధిని ఒకప్పుడు ఆసరగా చేసుకున్నావు, నీ బుద్ధిని అనుసరించి నడుచుకున్నావు. నీ బుద్ధిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు ఒక సీమోన్ లాగా బ్రతికినావు. నీ బుద్ధిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు ఒక గాడివాడిలాగానే బ్రతుకుతున్నావు. కానీ దేవుడు నిన్ను కనికరించాడు, తన వైపు నిన్ను మరలించుకున్నాడు. దేవుని వైపు మరలినట్లే మరలి
ఐగుప్తును మోస్తూ తిరుగుతుంటే దేవుడు సహించలేడు పిల్లరా. చాలా మంది ఇశ్రాయేలులు అరణ్యంలో కూలలేరా? ప్రభునందు పిల్లరా, అలాంటి పరిస్థితి క్రైస్తవ సమాజానికి ఉండదు. క్రైస్తవుడు అనగా స్వబుద్ధిని ఆధారము చేసుకొనని వాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వబుద్ధిని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావు, నీ సొంత చిత్తాన్ని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావో, నువ్వు క్రైస్తవుడు అని లెక్కలోనికి రానిరావు. క్రైస్తవుడు అంటే క్రీస్తు మనసు కలిగిన వాడు. క్రైస్తవుడు అంటే నిరంతరము మారు మనస్సును ఒప్పుకున్నవాడు, ప్రతిదినము మారు మనస్సు పొందుతున్నవాడు, ప్రతిదినము నూతన పరచబడుతున్నవాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయం 10లో ఏం చెప్తాడు? 3:10 చూడండి. కొలసి పత్రిక 3:10. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నూతన పరచబడుచున్న నవీన స్వభావం అన్నాడు. నూతన పరచబడిన నవీన స్వభావం అనలేడు. నూతన పరచబడుచున్న నవీన స్వభావం అనగా నిరంతరము మారు మనసు పొందుతున్న స్వభావము. నువ్వు నూతన పరచబడాలంటే నువ్వు నిరంతరము మారు మనసు పొందుతుండాలి. నువ్వు ఏ విషయాలలో దేవునికి అయోగ్యునిగా ఉన్నావు, ఆ విషయాలలో నువ్వు నూతన పరచబడాలంటే నీలో మారు మనసు అనే ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. నమ్మడము ఈజీ ప్రియులారా, ప్రార్థన చేయడము ఈజీ. గంట సేపు కూడా ప్రార్థన చేసేవారు ఉంటారు. హృదయంతో కాకుండా పెదవులతో కాదు, హృదయముతో ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఏమన్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వీరు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు. అరే గుడికి పోవాలరా, పొద్దుగలేసి ఆదివారం ఈరోజు అంటే గుడికి పోయేస్తున్నాడు, కానీ హృదయము పొడవబడిన స్థితిలో వెళ్ళడం లేదు. అయ్యో ప్రభువా, నేను ఈ వారం రోజులు నీకు అయోగ్యముగా బ్రతికిన, సహవాసములో లేక జీవించాను, ప్రార్థన చేయలేకపోయాను, బోధ విషయంలో పోరాటం చేయలేకపోయాను, అనేకులు నశించిపోతుండగా బాధ్యతగా ప్రవర్తించలేకపోయాను అని పగిలిన హృదయముతో, పొడవబడిన హృదయముతో రాలేకపోతే మన ఆయన బొమ్మన్నాడు కాబట్టి చచ్చిపోయి. కొంతమందికి ఎంతమంది వస్తున్నారో చూసిపోదామని ప్రభునందు పిల్లరా, ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు? సమాజం మాట తయారైపోయింది పిల్లరా. కొంత ఫేమస్ చర్చెస్ ఉన్నాయి మనం లోకంలో చూసినట్లయితే. వాడు ఏం చేస్తాడంటే పక్కకున్న అరే ఈరోజు మేము ఆదివారం గుడికి వెళ్తాము, మరి రావాలంటే వాడు వస్తాడు. వచ్చి వాడు మొత్తం ఏం చూస్తున్నాడు? స్వార్థ కూడా అక్కడ ప్రకటింపబడేది ఏమి ఉండదు. ప్రభునందు పిల్లరా, హృదయం పొడవబడే మాటలు ఉండవు. ఎంతసేపు వాడు ఏం చేస్తారంటే లోకానికి అక్కడ ఎవరెవరు వచ్చారు, ఎట్లొచ్చారు, ఎటువంటి డ్రెస్సులు వేసుకొచ్చుకున్నారు, ఇదంతా తీసుకుపోయేసి వాడు స్వార్థం నమ్మడం కంటే క్రైస్తవులుగా ఇట్లా ఉంటారు కాబట్టి ఇట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారు? లోకము కంటే విచిత్రంగా బరితెగించి తమ జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదులే, దేవుడు మనల్ని రోజు గమనిస్తుంటాడా, రోజు ఏమైనా చూస్తాడా, రోజు ఏమైనా మాట్లాడతాడా, గద్దిస్తాడా అనుకొని బ్రతుకుతా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తికి అనుకూలమైన పరిస్థితులని మనం అనుసరించాలి పిల్లలు. హల్లెలూయా. నీ భక్తి జీవితానికి ఏవైతే ప్రయోజనకరంగా ఉంటాయో వాటిని మాత్రమే నువ్వు అనుసరించాలి, వాటిని పోలే నడుచుకున్నాను. ఇప్పుడు ప్రాచీన స్వభావమును మీరు పరిత్యజించి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావం ఏం చేయాలి? పరిత్యజించాలంటే ఏం చేయాలి? దాన్ని విసిరి కొట్టాలి. పాత జీవితం వద్దు ప్రభువా, నాకు నూతన జీవితం కాదు అంటే పాత జీవితం ఎలా ఉందో నూతన జీవితం కూడా అలాగనే ఉండాలని కోరుకోదు. పాత జీవితం ఏమో ఈ యుగ సంబంధమైనది, నీ కొత్త జీవితం ఏమో పరలోక సంబంధమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే కొలసి పత్రిక 3:1 ఏం చెబుతాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటిని వెతుకుడు అన్నాడా? పైనున్న వాటినే వెతుకుడి అన్నాడా? హల్లెలూయా. ఉన్నారా? ఏంద్రా నాయన నువ్వు లేట్ వచ్చినావు, మెల్లంగా చెప్పేసి పోతావేమనుకుంటే ఉన్నారా లేదని అడుగుతున్నావు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా మనము వినాలి. దేవుని మాటలు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అటు ఇటు మనసు పెట్టకుండా శ్రద్ధగా వినాలి. నువ్వు దేవుని మాటలను చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ లోకము అంతరించిపోతుంది, కానీ దేవుని మాటలు నిరంతరము నిలుస్తాయి. ఈ సమాజము అంతరించిపోతుంది, సమస్తము అంతరించిపోతుంది, కానీ దేవుని స్వభావమును మనము పరిత్యజించాలి. అంటే నాకు అవసరం లేదు ఇంకా అని అనుకోవాలి. ఈ ప్రాచీన స్వభావం వలన నేను నష్టపోయేదే తప్ప లాభపడేది ఏం లేదు. ఈ ప్రాచీన స్వభావమును బట్టి నేను చచ్చిన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నూతన స్వభావం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ నూతన స్వభావంలో నేను జీవము గలవానిగా జీవించాలి.
ఎందుకంటే నన్ను పిలిచిన వాడు జీవము గలవాడు గనక. హల్లెలూయా. యేసయ్య జీవము గలవాడు గనక నేను జీవము గలవాడిని కావాలి. యేసయ్య ప్రేమ గలవాడు గనక నేను ప్రేమ గలవాడిని కావాలి. యేసయ్య న్యాయవంతుడు గనక నేను న్యాయవంతుని కావాలి. యేసయ్య తండ్రి చిత్తము కొరకు తన సమస్తాన్ని త్యాగం చేశాడు గనుక దేవుని చిత్తము కొరకు నేను త్యాగం చేసే జీవితం కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి దేవుడు యేసయ్య జీవించాడు, నేను కూడా దీన మనస్సు కలిగి జీవించాను. దేవుని యొక్క మాటను నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా శ్రమ పడ్డాడు. నాకు శ్రమ అయినా పర్వాలేదు, కానీ నా మాట నా స్వచిత్తము కాదు, దేవుని చిత్తము జరిగించాలని దృక్పథము ఎవరిలో ఉంటుందో వారిలోనే నిజమైన మారు మనసు మనం చూడగలుగుతాం. పిల్లలు అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం దేవుని సన్నిధానానికి రావడంగా దేవుడు చెప్పాడు కనుక మనం దేవుని సన్నిధానంలో కూడుకోవాలి. దేవుడు ఆశిస్తున్నాడు కనుక మనం దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా జీవించండి అంటే జీవించడం కాదు, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా జీవించాలనుకున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయముగా జీవించాలని చెబుతున్నందుకు న్యాయంగా జీవించడం కాదు, నా యేసయ్య న్యాయవంతుడు కనుక నేను న్యాయవంతుడిగా బ్రతకాలి అనే కోరిక గురి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభునందు పిల్లరా, అప్పుడు మనము ఆనాడు అపోస్తుల కాలంలో ఆదిమ సంఘము ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా మనము నడుచుకోగలుగుతాం. ఇప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకుని చాలా మంది ఏం చేస్తున్నారంటే నెలకొకసారి బల్ల విరుస్తూ ఉన్నారు. నెలకొకసారి అది పరిశుద్ధ ఆదివారం అంట, మిగతా ఆదివారాలన్నీ అపరిశుద్ధమైనయా? అది పరిశుద్ధమైన ఆదివారం, మనం బల్ల ప్రభు బల్లను ఆశ్రయించే ఆదివారం. ఎవరు చెప్పిండు? లేఖనం చెప్పింది. అట్లా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు యేసయ్య దగ్గరికి వచ్చి గారడి వాడైన సీమోన్ లాగా బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. కుటుంబములకు సంఘములని పాడు చేయించున్నారు. ప్రభునందు పిల్లరా, దేవుడిచ్చిన అధికారమును మనము దుర్వినియోగపరచొద్దు, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచొద్దు, దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగపరచొద్దు. నీకు ఇచ్చిన ప్రతి పరిస్థితి దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనమందరము దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్తాం. అక్కడ మనం తలెత్తుకొని జీవించాలి. అంటే ఆదిమ అపోస్తలుల కాలంలో దేవుడు సంఘమును ఏ విధంగానైతే ఆజ్ఞాపించాడు, సంఘమునకు ఎటువంటి ఆజ్ఞలు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞల్లో మనము ఎడతెగకుండా ఉండాలి. పిల్లరా, మీరేం చేశారంటే చూడండి, ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను. దయచేసి 46వ వచనం 2వ అధ్యాయం అపోస్తల కార్యం 46లో చూసినట్లయితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో, ఓ దేవుని నామానికి స్తుతి కలుగును గాక, రక్షణ పొందుతున్న వారు చేర్చబడుతున్న వారు అందరూ అపోస్తుల బోధ యందు, సావాసం యందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయడం యందు విడతెగకుంటున్నారు. ఎందుకు ఉన్నారు అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఈనాడు మనం డుమ్మలు కొడతాం కాబట్టి మనలో నుంచి ఎవరైనా వచ్చినా కానీ వాడు డుమ్మలు కొడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని మనము మారు మనసు పొందాం కాబట్టి మనము ఎవరినైతే రక్షణలో నడిపిస్తామో వాడు కూడా మారు మనసు చూడలేము. మనము ప్రార్థన పరులం కాము గనక వాడు కూడా ప్రార్థన పరుడు కాదు. మనడు న్యాయముగా బ్రతకం కనుక మన ద్వారా రక్షణ పొందిన వాడు కూడా న్యాయంగా బ్రతకం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక వాడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనము దైవజనుని గౌరవించం కనుక వాడు కూడా గౌరవించాం. కానీ అనుదినము రక్షణ పొందుతున్న వారిని దేవుడు వారితో కూడా చేర్చుచుండేను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడా దేవుడు అక్కడ? వారితో అనుదినం రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెనని కాదు, చేర్చుచుండెను. దేవుడు చేర్చుతున్నాడు అన్నట్టు. ఎలా చేరుస్తున్నాడు అంటే నీతి న్యాయములు అనుసరిస్తున్న వారి గుంపులో వీరిని చేరుస్తా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్న వారితో రక్షణ పొందిన వారిని చేరుస్తున్నాడు. కాబట్టి ఎలా చేరుతున్నారు? వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి చేరుతున్నారు. నీతి న్యాయములు అనుసరిస్తున్నారు కాబట్టి చేరుతున్నారు. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు కాబట్టి చేరుతున్నారు. అపోస్తుల బోధ యందున్నారు కాబట్టి చేర్చబడుతున్నారు. అలా దేవుడు వారితో చేరుస్తా ఉన్నాడు, వారితో చేరుస్తా ఉన్నాడు. ఈనాడు మనము చేర్చబడిన గుంపులో మనం ఉన్నామా? ఆదిమ కాలంలో ఉన్న సంఘముతో మనము చేర్చబడిన గుంపులో మనం ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు వారు ఏం చేసినారు? తమకున్న ఆస్తులను అమ్మి దేవుని కొరకు ఉపయోగించారు, ప్రజల కొరకు ఉపయోగించారు, సమిష్టిగా ఉంచుకున్నారు తమకు కలిగిన దాన్ని. ప్రభునందు ప్రియులారా, ఈనాడు కోట్లకు పడగలెత్తిన వారు క్రైస్తవులు ఉన్నారు. కానీ సాటి క్రైస్తవునికి ఒక ₹1,00,000 అవసరం, ఒక ₹100, ₹1000 అవసరం ఉన్నాయంటే నా దగ్గర లేవు బ్రదర్ అని చెప్పుకునే వాళ్ళు మూర్ఖులు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆదిమ సంఘం అలా లేదు. సమిష్టిగా ఉంచుకున్నారు. స్థిర చరాస్తులను నమ్మి అవసరతలో ఉన్న వారికి పంచి పెట్టారట. నేను అడుగుతున్నాను ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్న మీతో లైవ్లో లేదంటే తర్వాత క్లౌడ్ మెమరీలో ఉంటుంది కాబట్టి తర్వాత చూసే వారితో నేను అడుగుతున్నాను, ఈ పరిస్థితి మీలో ఉన్నదా? ఎంతమంది మీరు తన చేయలేతగలరు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందినము అంటే ఏదో మామూలు గుడికి వెళ్ళడం మాత్రం కాదు. రక్షణ పొందినామంటే దేవుని స్వభావం సంతరించుకోవడానికి మనం రక్షణ పొందాం. మారు మనసు పొందడానికి అంటే మన మనసు పోయి దేవుని మనసు రావడానికి మనం రక్షణ పొందాం. మీరేం చేస్తా ఉన్నారు? ఆ 46లో మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములు తప్పక
కూడుకొనొచ్చు. ఏదో ఒక బహానతో తప్పకుండా కూడుకుంటున్నారు. పౌలు భక్తుడు అంటాడు, మద్యముతో మత్తులై ఉండకూడి ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. మద్యముతో మత్తులై ఉండకూడి అని ఎందుకన్నాడు? ఆత్మపూర్ణుని మద్యముతో ఉన్న మత్తులై ఉన్న వాడితో ఎందుకు పోలుస్తున్నాడంటే, మద్యం తాగిన వాడు, మద్యము సేవించిన వాడు ఆ మందు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటాడు. అయితే ఆత్మపూర్ణుడై ఉన్నవాడు తన స్వచిత్తమును కాదు, దేవుని చిత్తం ప్రకారంగా నడుచుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు. అయితే ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు మద్యముతో మత్తులై ఉండేవాడు వాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు ఏ విధంగానైనా ఏదో ఒక క్రమం, ఏదో ఒక బహానా చూసుకొని తాగాలనుకుంటాడు. ఇప్పుడు చచ్చిపోయిందంటే బాధతో తాగుతాడంటాడు, ఇప్పుడు పుట్టాడంటే సంతోషం తాగుతాడు, పెళ్లి రోజు వచ్చిందంటే యానివర్సరీ అని తాగుతాడు, విడాకులు అయినంటే భార్య పోయిందని తాగుతాడు. ఏదో ఒక రకంగా తాగడానికి ఇష్టపడతాడు. అయితే క్రైస్తవుడు కూడా ఏదో ఒక రకంగా దేవుని సన్నిధానంలో కూడుకోవాలి. హల్లెలూయా. సహవాసంలో ఉండాలి. అందుకొరకే మనం ప్రార్థన ప్రారంభించాం. చాలా మంది అటెండ్ అవ్వట్లేదు. మరి సరైన కారణాలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉంటే మరి మీరందరూ ధన్యులు. సిగ్గుపడే పరిస్థితి ఒకవేళ ఉంటే తప్పకుండా మీరు మారు మనసు పొంది ప్రార్థన అటెండ్ కావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచో వారు ఏం చేసినారట? దేవుణ్ణి స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండు. ప్రజలందరి వలన మనము కూడా మంచి పేరు పొందాలి పిల్లలు. ఆదిమ అపోస్తులకు దేవుడు, అపోస్తుల కాలంలో సంఘానికి దేవుడు ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే, ప్రజలందరి వలన మీరు మంచి సాక్ష్యము పొందుకోవాలి. హల్లెలూయా. అకుల ప్రిస్కిలలు అలా ఉన్నారు. అకుల ప్రిస్కిలల గురించి ఏమన్నాడు లేఖనము? దయచేసి చూడండి. రోమాపత్రిక చివరి అధ్యాయము దయచేసి 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘము నాకు వందనములు చెప్పుడి. వారు నేను మాత్రమే కాదు, అన్ని జనములలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్న. అన్ని జనులలోని ఉన్న సంఘముల వారు కూడా వీరికి ఎలా ఉన్నారట? కృతజ్ఞులై ఉన్నారు. అంటే ప్రజలందరి దృష్టికి ఈ అకుల ప్రిస్కిలలు ఏ విధంగా బ్రతికినారు? మంచి పేరు పొందుకుంటూ బ్రతికినారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా అలా ఉండాలి. ఈనాడు క్రైస్తవ సమాజము నెలకొకసారి బల్ల తీసుకోవడానికి గల కారణం ఏంటంటే దాని పట్ల రెస్పెక్ట్ ఉండాలి. అంటే నెలకొకసారి తీసుకుంటే రెస్పెక్ట్ వస్తుందా? ప్రభునందు పిల్లలు, దేవుడు చేయమన్నది చేస్తే అప్పుడు దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. దేవుని చిత్తము చొప్పున చేయవాడు కూడా నిరంతరం నిలుస్తాడు. ఈ నిరంతరం నిలిచే వాటిని ప్రక్కన పెట్టేసి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న క్రైస్తవ సమాజము ఈ లోకంలో మనం చూస్తాం పిల్ల. ఎందుకు అంటే వారిలో సరైన మారు మనసు లేదు కాబట్టి. మారు మనసు లేకపోతే మన హృదయము సరిగా ఉండదు. మారు మనసు లేకపోతే మనము సమిష్టిగా ఉంచుకోవడానికి ఇష్టపడము. మారు మనసు లేకపోతే మనకు ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడము. మారు మనసు లేకపోతే ఇతరులతో ఏక మనసు కలిగి మనం ఉండలేము. మారు మనసు లేకపోతే దేవుడు అప్పగించిన దేని విషయంలో కూడా మనము బాధ్యతగా నడుచుకోలేము. కాబట్టి మారు మనసు మన జీవితాల్లో చాలా ప్రధానమైన అంశం. కాబట్టి మారు మనసు పొందాలి. ప్రతి విశ్వాసి తప్పకుండా మనల్ని మనము ఎవరికి వారు పరీక్షించుకోవాలి. నాలో దేవునికి ఆయాసకరమైన మనసు ఏదైనా ఉన్నదని చూసుకోవాలి. దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఏం చెప్తాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించున్నాను. నీకు ఆయాసకరమైన మార్గము అంటే దేవునికి ఆయాసం కలిగించే మార్గాలు మనలో ఉంటాయని అర్థం. దేవునికి ఆయాసం కలిగించే మార్గంలో మనం నడుస్తామని అర్థం. దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితి మనలో ఉంటే అది మనకు క్షేమము కాదని అర్థం. కాబట్టి దాని నుండి మనము విడిపింపబడాలి అంటే దేవుని పాద సన్నిధిలో మనము మారు మనసు పొందాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉండడానికి గల కారణం ఏంటంటే నాలో నిజమైన మారు మనసు లేదు కాబట్టి. హల్లెలూయా. మారు మనసు పొందడానికి మనము పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. నువ్వు నమ్మడానికి పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉండదు, ప్రార్థన చేయడానికి అవసరం ఉండదు. కానీ మారు మనసు పొందాలంటే నిన్ను నీవు పొడుచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిన్ను నీవు గాయపరుచుకోవాలి. నీకు ఏదైతే ఇష్టమో అది లేఖనం ఒప్పుకోవట్లేదు అని అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలంటే నీలో గాయము కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఆనాడు పేతురు ప్రసంగించగా అందరూ ఏం చేసినారట? పొడవపడ్డారు, హృదయములో పొడవపడ్డారు. వారు ఈ మాటను విని హృదయంలో నొచ్చుకొని, హల్లెలూయా, దేవుని మాటలు వింటున్నప్పుడు అన్ని విధాలుగా నీకు ఆనందం కలిగినట్టుగా ఉండడం మాత్రమే కాదు, దేవుని మాటలు వింటున్నప్పుడు నీకు నొప్పి కలగాలి. నీ హృదయము పొడవపడాలి. నీ హృదయం నొచ్చుకోవాలి. పిల్లల నొచ్చుకునే ప్రక్రియ పక్కన పెట్టేసి ఇప్పుడు
ఆనందంగా మనము దేవుని సన్నిధానం కేకలు వేద్దామంటే దానివల్ల దేవునికి ప్రయోజనం లేదు, వింటున్న వానికి కూడా ప్రయోజనం లేదు, బోధిస్తున్న వానికి కూడా ప్రయోజనం లేదు. దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. దేవుడు లెక్క అడుగుతాడు. దైవ సేవకుడికి 2 లెక్కలు అప్పచెప్పాల్సిన అవసరం ఉందని మనం లోగడ నేర్చుకున్నాం. విశ్వాస అయితే ఒకటే లెక్క, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే. కానీ దైవ సేవకుడు నీకు అప్పగింపబడిన మంద విషయంలో కూడా లెక్క అడుగుతానన్నాడు. ఇప్పుడు మంద విషయంలో ఏం లెక్క చెప్తారు? ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన జీవితంలో మనము ఏ క్రమంలో నడుచుకుంటున్నాం, ఎలా ఆలోచన చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనే ప్రతి విషయాన్ని మనము అవగాహన చేస్తూ ఏ విషయంలోనైనా దేవునికి ఆయాసం కలిగించే విధంగా మనకు ఏదైనా కార్యం ఉంటే, ఏదైనా పరిస్థితి ఉంటే వెంటనే మారు మనసు పొందాలి. హల్లెలూయా. అక్కడ చెబుతున్నాడు పౌలు భక్తుడు. చూడండి, అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయంలో రండి, ఒక మాట నేను చూపించి మీకు నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము దయచేసి 23వ వచనములో చూసినాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ఇతడు ఏ విధంగా ఉన్నాడట? ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. ఘోరమైన దుష్టత్వము దుర్నీతి బంధకములలో ఉండడానికి గల కారణము హృదయము సరిగ్గా లేదు కనుక, మారు మనసు లేని కారణాన్ని బట్టి, హృదయం సరిగ్గా లేని కారణాన్ని బట్టి ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, అదే మారు మనసు పొందితే మన హృదయం సరిగ్గా ఉంటుంది. మనము దుర్నీతి బంధకాలలో కాకుండా నీతిలో మనము జీవనాన్ని సాగిస్తాము. అదేవిధంగా ఇంకేమన్నాడు? దుష్టత్వముతో మనకు పొంతన ఉండదు పిల్లరా. దుష్టత్వం మనలో ఉండకుండా మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆనాడు యేసయ్య ఆదిమ అపోస్తుల కాలంలో సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు వారు తప్పకుండా అనుసరించారు. ఎవరైతే వారి ప్రవర్తనను బట్టి, అంటే ఎవరైతే అనుసరిస్తున్న వారి ప్రవర్తనను బట్టి అనేకులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చేరుస్తా ఉన్నాడు. వారితో కూడా చేర్చుచుండెను అన్నాడు. అంటే దేవునికి ఇష్టమైన ప్రజలలోనికి ఈ కొత్తగా రక్షణ పొందుతున్న వారిని కూడా దేవుడు చేర్చాడు. ప్రభునందు పిల్లారా, అంటే వారు చేర్చబడడానికి గల కారణం ఎవరు? రక్షణ పొందిన వారు. హల్లెలూయా. ఈనాడు నేను అడుగుతున్నాను, రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఒక్కరినైనా దేవుని సంధానాన్ని నువ్వు తీసుకురాగలిగినావా? ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేని జీవితం నీకు ఉంది, లాభం ఏంటి? సరే, తీసుకురాలేవు, పక్కన పెట్టు. నీ వలన ఎంతమంది గాయపడి ఉంటారు? నీ వలన దేవుని సన్నిధానం నుండి ఎంతమంది తొలగిపోయి ఉంటారు? ఒకసారి ఆలోచన చేయండి. యథార్థంగా అడుగుతున్నాను. ప్రభు నుండి ప్రియమైన దేవుని బిడ్డల, ఈనాడు క్రైస్తవ సమాజంను చూసి, అరే క్రైస్తవులు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పుకునే దురావస్థ స్థాయిలోనికి క్రైస్తవ సమాజం వెళ్ళిపోయింది. ఒకప్పుడు క్రైస్తవుడు అంటే లోకమును విసర్జించినవాడు, ఇప్పుడు క్రైస్తవుడు అంటే లోకమును మోస్తున్నవాడు. ఒకప్పుడు క్రైస్తవుడు అంటే ధైర్యవంతుడు, ఇప్పుడు క్రైస్తవుడు అంటే భయపడేవాడు. ఒకప్పుడు క్రైస్తవుడు అంటే న్యాయమును అనుసరించేవాడు, ఇప్పుడు క్రైస్తవుడు అంటే న్యాయమును చెడగొట్టేవాడైపోయాడు. ఎందుకు గల కారణం ఏంటి అంటే సరి అయిన మారు మనసు లేని కారణం. ఆనాడు రక్షణ పొందిన వారు అనేకులు చేర్చబడడానికి కారకులయ్యారు. నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యి నువ్వు సీనియారిటీ పెంచుకోవడానికి లాభం ఏం? లాభం? ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధానానికి నడిపించలేని నీ రక్షణ ఎవరికి ప్రయోజనకరమని అడుగుతున్నాను. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా సహవాసానికి అటెండ్ కాని వాళ్ళు ఉన్నారు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా ప్రార్థన చేయని వారు ఉన్నారు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి దశమ భాగాలు కరెక్ట్గా నమ్మకంగా ఇచ్చేవారు లేరు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, సాటి సహోదరుని అవసరతల్లో ఆదుకునే వారు కరువు అయిపోయారు. ఏం లాభం రక్షణ పొంది? చెప్పండి నాకు. యథార్థంగా అడుగుతున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని అలుముకొని ఉంటుండగా ఇంకా నిద్రాసక్తులమై పడుకుని ఉండడం ఇదాని రక్షణ జీవితం. రక్షణ పొందిన చాలా మంది విశ్వాసులను నరుకుతున్నారు, చాలా మందిని చంపుతున్నారు, చాలా మందిని బంధిస్తున్నారు, చాలా మందిని అన్యాయంగా జైలులో పెడుతున్నారు. సాటి సహోదరుని రక్షణ పొందిన మనం అందరము క్రీస్తులో అవయవములమై ఉన్నాం కదా. మరి వేలుకు ఒక చేయికి దెబ్బ తగిలింది అనుకో, మన కన్నులు సంతోషంగా ఉంటాయా? మరి రక్షణ పొందిన మనలు చాలా మంది, కొంతమంది జైలులో ఉన్నారు, వారి కొరకు ఎప్పుడైనా నువ్వు కన్నీరు కార్చావా?
ఎంతోమంది చంపుతున్నారు, వారిని గురించి నువ్వు బాధ్యత కలిగి ప్రవర్తించావు అంటే అది మన దగ్గర మా కుటుంబంలో జరగలేదు కదా. రక్షణ పొందిన నీవు నీ కుటుంబము సేఫ్టీగా ఉండడం కాదు, క్రైస్తవ సమాజము సేఫ్టీగా ఉండడం చూసుకోవాలి. హల్లెలూయా. లోకడ మనం ఎపప్రో గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీక్ సెకండ్ మెసేజ్ లో. ఆయన ఏం చేశారట? అందరూ సంపూర్ణులు అవునట్లుగా. కొలసీ పత్రిక చూడండి, కొలసీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 12వ వచనము. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడైన ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇలాంటి అనుభవం నీలో ఉందా? పోయిన వారం ఈ మెసేజ్ మనం విన్నాం. ఈ వారం వరకు నీవు చేసిన ప్రయాస ఏదైనా ఉందా? ఎపప్రా ప్రయాసపడ్డాడు సంఘము సంపూర్ణులు కావాలని. నువ్వు సంఘము సంపూర్ణులు కావాలనే విషయం పక్కన పెట్టు. వ్యక్తిగతంగా నేను సంపూర్ణుని కావాలని నాకు రిక్వెస్ట్ ప్రార్థన చేయగలిగినావు. ఏం ప్రయోజనం చెప్పండి నాకు? భారభరితమైన హృదయంతో నేను ఈ మాటలు అడుగుతున్నాను పిల్లరా. రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఇంకా ఒక లోక సంబంధిలాగా మాట్లాడుతున్నావు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒక లోక సంబంధిలాగా ప్రవర్తిస్తున్నావు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒక గారడి వాడిన సీమోన్ లాగా హృదయము చెడిన హృదయముతో నీవు దేవుణ్ణి అనుసరిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఇది ఎంతవరకు? ప్రభునందు పిల్లరా, సిలువలో బలి అయింది మన కొరకు యేసయ్య ఏదో ఒక క్షణంలో జరిగిన పరిస్థితి. ప్రభునందు పిల్లరా, కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానములు భరించాడు, పిడికుతులు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు. ఇవన్నీ ఒకటైతే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. మన సాటి సహోదరులలోనే ఎవరైనా కొంచెం తక్కువ అభివృద్ధిలో లేదంటే తక్కువ స్థాయికి చెందిన విశ్వాసులతో మనం సహవాసం చేయడానికి ఇష్టపడం. ప్రభునందు పిల్లలు, లోకంలో మనం చూస్తాం, డబ్బు బాగున్నాడు ఏం చేస్తాడు? చీరలో కూర్చుంటే, డబ్బు లేనివాడు ఏం చేస్తాడు? కింద కూర్చుంటాడు. క్రైస్తవ సమాజంలో కూడా దాపరించింది పరిస్థితి. ప్రభునందు పిల్లరా, కానీ ఆయన అలా చేయలేదు. దేవునితో సమానంగా ఉన్నాడు ఒక కాలంలో. దాని నుండి బయటకు వచ్చి రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఈరోజు ఒక చిన్న మాట ఎవరైనా అంటే తీర్చుకోలేము. వెంటనే దాని రియాక్షన్, వెంటనే దాని పరిస్థితి చూసి ఏంది క్రైస్తవుని వాళ్ళు ఏదంటే అన్ని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, నాడు చూడండి అపొస్తలుల కార్యం, మీరు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఆ 36 నుండి 47 వరకు ఉన్న లేఖన భాగాన్ని 100 సార్లు చదవండి. అక్కడ సంఘము ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మనం కట్టబడితే చాలు, మనం ఖచ్చితంగా సంపూర్ణం అవుతాం. హల్లెలూయా. నీ వలన ఒకడు క్రీస్తు శరీరంలో చేర్చబడాలి. నిన్ను బట్టి అలా చేర్చబడాలి అంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ ఆలోచనలు సరిగా ఉండాలి, నీ తలంపులు సరిగా ఉండాలి, నీ వ్యక్తిత్వం సరిగా ఉండాలి, నీ నడతలు సరిగా ఉండాలి, నీ క్రియలు సరిగా ఉండాలి, దేవుని అందులో నడుచుకునే పరిస్థితి సరిగా ఉండాలి, యథార్థవంతుడవై జీవించాలి, న్యాయవంతుడవై జీవించాలి, నీతిని అనుసరించాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుని దగ్గరకు వచ్చిన వాడు దేవునితో అంటుకట్టబడతాడు. నీవే అంటుకట్టబడలేని పరిస్థితిలో ఉంటే నీ ద్వారా రక్షణ పొందిన వాడు కూడా అంటుకట్టబడలేడు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? నీ రక్షణ కోల్పోవడానికి నువ్వు కారణమవుతావు, ఇతరులు కూడా భ్రష్టుడవడానికి నీవే కారణమవుతావు. ప్రభునందు పిల్లరా, రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం ఒకసారి సరి చేసుకుందాం. ఏ విషయంలో కూడా మనం లోపము లేని వారముగా ఉండాలి. ఏ విషయంలో కూడా లోపం ఉండదు మనలో. ప్రతి విషయంలో లోపము, ఏ విషయంలో లోపాలు మనలో ఉన్నాయో ఆ విషయంలో అన్నింటిలో మనల్ని మనం సరి చేసుకుంటూ మారు మనసు పొందుతూ మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుడు ఆ కాలంలో రక్షణ పొందిన వారితో మనల్ని కూడా చేరుస్తాడు. సీమోను లాంటి పరిస్థితి ఉంటే మనం ఎప్పుడు కూడా చేర్చబడలేము. మన ద్వారా ఎవరు కూడా క్రీస్తు దగ్గరికి రాలేడు. హల్లెలూయా. మన దగ్గర డబ్బు ఉన్నది, డబ్బు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేసి మీకున్న వరం నాకు ఇవ్వండి అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాను అట్లా ఎడికనైతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, మన రక్షణ పొందిన వెంటనే మనలో జరగాల్సిన మొదటి కార్యం ఏంటంటే స్వబుద్ధి చనిపోవాలి. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను అనుసరించుము. పూర్ణ హృదయముతో అన్నాడు, సగం హృదయంతో కాదు. ప్రభునందు పిల్లరా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఈ అనుభవం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మన ఆలోచనలను ఆధారం చేసుకోవద్దు. మన ఆలోచనలు ఆధారం చేసుకుంటే మనం నెలకు ఒకసారి బలిస్తాం, సంవత్సరానికి ఒకసారి బలిస్తాం. ఇక్కడ చెప్పబడింది కదా, అనుదినము ఇంట రొట్టె విరుచుచు అన్నాడు. 46లో చూడండి, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారైన. ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింట రొట్టె విరిచారు. ఇంటింట రొట్టె విరిచారంటే ప్రతిరోజు రొట్టె విరిచారని అర్థం కాదు పిల్లరా.
ఎప్పుడు విరిచారనేది ఇక్కడ రాయబడలేదు. ఇంట ఇంట రొట్టె విరిచారనేది మాత్రం వ్రాయబడింది. ఇంట ఇంట రొట్టె విరిచారు. మరి ఏ రోజు విరిచారనేది 20వ అధ్యాయంలో చెబుతాడు. దయచేసి చూడండి, 20వ అధ్యాయము 1వ వచనము నుండి గమనించినట్లయితే, ఆ 7వ వచనము చూడండి, 6 నుంచి చదవండి. పులియని రొట్టెను దినములైన తర్వాత 5 దినములు త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. అంటే ప్రతిదినము కూడుకున్నారు, కానీ రొట్టె విరిచింది మాత్రం ఆదివారం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత స్పష్టంగా ఉండగా కూడా అంటే మాకు వీలైతే లేదు కాబట్టి మేము వారం కాకుండా నెల రోజులకు, అంటే దాని పట్ల మనుషులకు ఆ భయం ఉన్నది కాబట్టి మేము నెల రోజులకు ఇస్తున్నామని చెప్పుకున్నాం. అది చెప్పిండ దేవుడు. అట్లా అనుకుంటే మరి దేవుడు అంటుండే కదా నెల రోజులకు ఒకసారి ఇచ్చేద్దామని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ప్రక్రియ ఉండేది. ఇప్పుడు ప్రతిదినము మనము పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తెర చినిగింది, మనకు ద్వారము కలిగింది. పిల్లరా, కింది నుంచి పైకి చినగలేదు తెర, పైనుంచి కిందికి చినిగింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, కాబట్టి ద్వారము తెరవబడింది. ఒకప్పుడు యెరూషలేములో మాత్రమే కూడుకొని ప్రార్థనలు చేయాలి, కానీ ఇప్పుడు మనము అందరూ అంతటా ఎక్కడైనా ప్రార్థన చేసినా అన్ని చోట్లకు దేవుడు దిగి వస్తా ఉంది. అందుకే యేసయ్య ఏమన్నాడు, అమ్మా ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలంలో మీరు యెరూషలేములో కూడుకున్నారు, కానీ ఇప్పుడు అంతటను అందరూ ఏ విధంగా మీరు కూడుకుంటే అక్కడ దేవుడు ప్రసన్నత ఉంటుందని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము ప్రతిరోజు దేవుని ఆవరణంలోనికి ప్రవేశించాలి, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. అంటే మరి మనం ఏం చేయాల్సిన పరిస్థితి ఉన్నదంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆదిమ అపోస్తుల కాలములో సంఘానికి దేవుడు ఏ విధులైతే తెలియపరిచాడో ఆ విధుల విషయంలో మనము జాగ్రత్త కలిగి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పిల్ల, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నువ్వు ఈరోజు గైకొనకపోతే రేపన్నా తప్పకుండా గైకొనాల్సిందే. నువ్వు గైకొనకుండా పరలోకంకు వెళ్ళి విచ్చలవిడిగా బ్రతుకుదామని అనుకొని భ్రమపడద్దు. పిల్ల, ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు అనుకోవద్దు. మనుషుని తీర్పులే చాలా ఉన్నతంగా ఉంటున్న కాలంలో మనం చూస్తా ఉన్నాం. మరి దేవుని తీర్పులు ఎలా ఉంటాయి? దేవుడు ప్రతి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనమే పరీక్షించుకోమన్నాడు. అందుకే ఏమన్నాడు, పౌలన్న ద్వారా ఏమన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి, అప్పుడు మనము తీర్పు పొందక పోదుము అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘములాగా మరి ప్రతిరోజు మనము దేవుని సన్నిధానంలో ఏక మనస్కులమై కూడుకుంటున్నామా అనేది ఒక ప్రశ్న. ఆదిమ సంఘము మరి దేవుణ్ణి ఇచ్చుట విషయంలో కానీ, దేవునికి సమర్పించుకునే విషయంలో కానీ, దేవుని కొరకు జీవించే విషయంలో కానీ, ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో కానీ, ఇతరుల కొరకు తమ ఆస్తులను ఖర్చు చేసే విషయంలో కానీ, తమకు సమిష్టిగా ఉంచుకునే విషయంలో కానీ ఇక్కడ కూడా తప్పిపోలేదు. మరి ఆ స్థితిలోనే మనము ఉంటే మనము కూడా వారితో కూడా చేర్చబడతాం. అలా ఒకవేళ లేకపోతే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. కాబట్టి మనము మారు మనసు పొందుదాం. మనము ప్రభువా నన్ను క్షమించండి అని దేవుని క్షమాపణ పొందుకొని రక్షణానందంతో మనం ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప మనందరికి అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ప్రియులారా, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఎలా ఉంది మన జీవితము? ఎలా నడుచుకుంటున్నాం? ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? ఎలా ఉన్నాయి మన తలంపులు? ఎలా ఉన్నాయి మన క్రియలు? ఎలా మనం జీవనాన్ని సాగిస్తున్నాం? దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నామా? ఆత్మలెన్నో అనుదినము అవనిలో నశింపగన్, హాయిగా సుఖించురా వారిని రక్షింపరా, ఒక్క ఆత్మనైన కావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా క్రైస్తవులారా. రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోయాయి పిల్లరా, ఇంకా దేవునికి స్నేహితులము కాలేని పరిస్థితి. రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోయాయి, దేవునికి ప్రియులముగా బ్రతకలేని పరిస్థితి. రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధానానికి తీసుకురాలేని పరిస్థితి. రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోతున్నాయి, క్రీస్తు మనసు ఇంకా రాలేని పరిస్థితి. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయినాయి,
హృదయము విశాలపరచబడని పరిస్థితి. రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోతున్నాయి. దేవునికి సమర్పించవలసినవి సమర్పించలేని జీవితం. దశమ భాగాలను ఎగ్గొట్టే పరిస్థితి. రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితి కలిగి ఉండడము మనకు క్షేమము కాదు. ఆదిమ అపోస్తుల కాలంలో సంఘం ఎలా నడుచుకున్నది? నీవెలా నడుచుకుంటున్నావు? సంఘం అంతా ఏక మనస్కులై ప్రార్థన చేశారు కాబట్టి అనేకులు రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారందరినీ దేవుడు వారితో చేరుస్తూ ఉన్నాడు. ఈనాడు రక్షణ పొందిన కొత్త విశ్వాసి నీతో సహవాసము చేయాలంటే దేవుడు అంగీకరించలేని పరిస్థితి నీలో ఉంది. యేసయ్యా, దయతో నన్ను క్షమించండి. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. ఇంకో కొద్దిసేపట్లో మనము ప్రభు యొక్క శరీరమును భోజించబోతున్నాం. ప్రభు యొక్క రక్తమును మనము త్రాగబోతున్నాం. గంభీరమైన సంస్కారములో మనము పాలు పొందక మునుపు మనల్ని మనము ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. పొడవబడిన హృదయములతో, నొచ్చుకోబడిన హృదయములతో దేవుని పాదాలను పట్టుకుందాం. మారు మనసు పొందుదాం. మారు మనసు పొందుదాం పిల్లరా. యేసయ్యా, నన్ను మన్నించి ఇంక కొద్దిసేపు నేను మాట్లాడాను పిల్లరా. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. సమయం సద్వినియోగం చేసుకుందాం.